వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఏమైంది ఎవరు లేరని చూస్తున్నారు నా ఫ్యామిలీ అని చెప్పి. నేను చూస్తున్న వాళ్ళందరూ నా ఫ్యామిలీయే. మీరు చేయబట్టే నేను ఈ దాకా ఈ స్థాయికి వచ్చిన. రైట్, ఇప్పుడు మొత్తానికి ఇన్ని రోజులు నేను వీడియోస్ ఎందుకు పెట్టాలి అంటే కొంచెం యూట్యూబ్ లో ఇష్యూ నడిచింది. అంటే నా ఒక్క ఛానల్ కి అట్లా అయింది, ఎందుకో నాకు అర్థం కాలే. అట్లా అని చెప్పి నేను ఇన్ని రోజులు అయితే వీడియోస్ పెట్టలే. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో అయితే మా ఇంట్లో నేను పోస్ట్ చేస్తా. కొంచెం ఇందాక సపోర్ట్ చేసినట్టు నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. నేను బరాబర్ వీడియోస్ చేస్తా. అంటే ఎందుకు కనిపించాలి అంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువన్నాయి. మంచిగా వీడియో చేయాలా, మిమ్మల్ని నవ్వించాలి అంతే. అంటే వీడు ఛానల్ పెట్టింది ఈడేతరాపై వీడియో చేస్తలేడు, సబ్స్క్రైబ్ చేసుకోరా అని చెప్పి నన్ను ఇట్టుకోవద్దు, ఇద్దరు చెప్తున్నా. నేనేదో కొంచెం యూట్యూబ్ లో ఇష్యూ నడుస్తుంది అని చెప్పి నేను అట్లా అని చెప్పి నేను ఏం చేయకుండా ఉన్నా. కానీ వీడియోస్ అయితే చేసి పెట్టినా రేపటికని ప్రతి ఒక్క వీడియో వస్తుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. పక్క కింద కామెంట్ అయితే కొట్టండి ఎట్లుందో. ఇప్పటికే నన్ను మీరు చాలా ఆదుకున్నారు. ఇంకా 50K దాకా అయితే మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ వీడియోతో మీ అందరు కలిసి 50K అయిపోతుందని చెప్పి నాకైతే నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని నవ్వించడానికే నేను మస్తు ట్రై చేస్తా. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మంచి మంచి వీడియోలో మీ ముంగడికైతే నేను తీసుకొస్తా. ఇదేది ఛానల్ పెట్టి వీడియో చేస్తలేరని చెప్పి మస్తు మంది అనుకోవచ్చు, కానీ గ్యాప్ ఇచ్చిన కదా, గ్యాప్ ని ఫిల్అప్ చేస్తా. మీరు నవ్వి హాస్పిటల్లో జాయిన్ అయ్యేదాకుంది చూడండి. కానీ కొంచెం దూరం ఉంటుంది నా వీడియోస్ కి. మనం చేసే జోకులకి పడి తెచ్చుకోవాలి. నేను చేసే పని ఏం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రోజులు కొంచెం ఇష్యూ నడిచింది, అట్లా అని చెప్పి వీడియోస్ అయితే ఆపిన. ఇప్పుడు తగ్గేదే లేదు, వీడియోలు ఆపేదే లేదు. బరాబర్ వీడియో చేస్తా, బరాబర్ మంచి మంచి కంటెంట్లతో మీ అందరం వరకు వస్తా. మీరు చేసే పని ఏం లేదు, కొంచెం నా వీడియో వస్తే కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, బాయ్.